ఏలూరు జిల్లా పీడీఎస్యూ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న వ్యాసరచన పోటీలు మొదటి రోజు స్థానిక ఎస్పీడీబీటీ కళాశాలలో ఉదయం 11:30కు మొదలై 12:30 వరకు జరిగాయి. 23 మంది విద్యార్థులు ఈ వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు. ఈ వ్యాసరచన పోటీలకు అబ్జర్వర్గా కళాశాల తెలుగు లెక్చరర్ టి ప్రేమ్ కుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు కాకి నాని మాట్లాడుతూ సంక్రాంతి ప్రాముఖ్యత తెలుసుకోకుండా నేటి విద్యార్థులు యువత తప్పుదోవ పట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తును భ్రష్టు పట్టించుకుంటున్నారని తెలిపారు. ఈ సంక్రాంతి యొక్క విశిష్టత తెలుసుకుని సంక్రాంతి జరిగేటువంటి 3 రోజులు కూడా కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని నాని పిలుపునిచ్చారు. నా పేరు కాకి నాని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని పీడీఎస్యూ. విద్యార్థులను చైతన్యవంతం చేయడం కోసం సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యత చెప్పడం కోసం, అట్లాగే సంక్రాంతి అంటే కోడి పందాలు, జోదాలు ఇట్లాంటి వేటాడు లాంటి వ్యసనాలకి బానిసై వాళ్ళ యొక్క ప్రాణ ధనాలు కోల్పోకుండా ఈరోజు విద్యార్థులను చైతన్యవంతం చేయడం కోసం పీడీఎస్యూ నగర కమిటీ, ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క వ్యాసరచన పోటీలు స్థానిక ఎస్పీడీబీటీ కాలేజీలో ఉదయం 11:30 నుంచి 12:30 వరకు కూడా ఈ యొక్క వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా అంశం ఏంటంటే సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత, అట్లాగే మారుతున్న క్రమంలో క్రీడా విశిష్టమైనటువంటి అంశం మీద ఈరోజు ఈ యొక్క వ్యాసరచన పోటీలు నిర్వహిస్తాను. దాదాపు 20 మంది విద్యార్థుల యొక్క వ్యాసరచన పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క అంశం మీద విశ్లేషణాత్మకంగా విషయాలు రాస్తారో అందులో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ యొక్క విద్యార్థులకి పీడీఎస్యూ ఆధ్వర్యంలో మెమోంటోస్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే విద్యార్థులను చైతన్యవంతం చేయడంలో, ఈ యొక్క చెడు వ్యసనాలకు బానిస కాకుండా చేయడంలో పీడీఎస్యూ తన వంతు ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ యొక్క వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క వ్యాసరచన పోటీల్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కూడా తెలియజేస్తూ, అట్లాగే రేపు శుక్రవారం కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, అట్లాగే డిగ్రీ కాలేజీలో కూడా ఈ యొక్క వ్యాసరచన పోటీలు నిర్వహిస్తాము. కాబట్టి ఆసక్తి గల విద్యార్థులు కూడా పీడీఎస్యూ విద్యార్థి సంఘాన్ని